Daily. Taste the Daily. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. కక్ష పూరితంగానే వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అలా అరెస్ట్ అయిన జోగి రమేష్ కు వైసీపీ అన్ని విధాలుగా అడ్డగా ఉంటుందంటున్న దేవినేని అవినాష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ఎవరైతే అవినాష్ అయితే ఉన్నారో ఈ రోజు జోగి రమేష్ గారిని నకిలీ మద్యం వాటిపైన అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే ఎక్సైజ్ ఆఫీస్ అయితే ఏదైతే ఉందో గురునానక్ కాలనీ దగ్గర పార్టీ నేతలందరూ అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకైతే అవినాష్ అయితే అవైలబుల్లో ఉన్నారు. చెప్పండి సార్, అసలు దీన్ని ఎలా చూస్తారు? తప్పుడు కేసు అక్రమంగా ఈరోజు జోగి రమేష్ గారి మీద కేసు నమోదు చేస్తడం జరిగింది. ఏదైతే ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళని ఎలాగైనా వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ విధంగా కేసులు పెడతాం జరుగుతుంది. కల్తీ మద్యం కేసు ఎవరు తీశారు బయటికి? జోగి రమేష్ గారు చూపించారు ఇబ్రహీంపట్నంలో. చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు, జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్, అదేవిధంగా జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉంటున్నారు. అతని చేత భయపెట్టి తప్పుడు సాక్ష్యం చెప్పించి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేసిన విధానం గారు, ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడుగా ఉన్న వ్యక్తి గారు ఇంట్లో లేడీస్ ఉంటే, మహిళలు ఉంటే పోలీసులు దొంగల్లాగా గోరదూకి తలుపులు పగలగొట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి పనులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పోలీసులు నడుస్తుంది. బాధాకర విషయం. తప్పకుండా జోగి రమేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు. అంటే A1 గా ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావు గారు కూడా చాట్ గాని వీడియోస్ కూడా రిలీజ్ అయింది. అతను కూడా ఎక్కడైతే ఉన్నారో జోగి రమేష్ పేరు కూడా వినిపించడంతోనే కదా సార్ ఈ సిట్ అధికారులు కూడా అయితే అరెస్ట్ చేశారన్నది కూటమి ప్రభుత్వం వాదన. జనార్దన్ రావు ఏదైతే చెప్పారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోలీసులు భయపెట్టారు. మీ పిల్లలకి ఇబ్బంది కలిగిస్తాం, నీకు ఇబ్బంది కలిగిస్తాం, మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం అంటే భయపడి జనార్దన్ రావు తప్పు సాక్ష్యం చెప్పారనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? వాళ్ళందరూ గారు ఇక్కడే ఉన్నారు. లీగల్ సెల్ తరపున పూర్తిగా మా వాళ్ళందరూ గారు జోగి రమేష్ గారికి అండగా ఉంటారు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ఎన్ని గారు పనులు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ ఎప్పుడైతే పెద్ద ఎత్తున అయితే ఎప్పుడు సపోర్టుగా ఉంటుంది, కావాలని చెప్పి కక్షపూర్తిగా అయితే కుటుంబ ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందంటూ కూడా జిల్లా అధికారి అయితే ఎవరైతే ఉన్నారో వైసీపీకి జిల్లాకు సంబంధించిన అవినాష్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ ప్రసాద్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ, గురునానక్ కాలనీ.